ఆ విధంగా యేసుక్రీస్తు వారు మరి తన తల్లి ఎందు నిమిత్తమై చెప్తుందో మరి ఆయన ఆ ఆలోచనని భూలోకంలోనికి తెచ్చుకొని మరి ఆ తల్లి చెప్పినటువంటి ఆ కానాను విందులో ద్రాక్షారసం అయిపోయిందని ఆయన గ్రహించి యోహాను సువార్త 2:6లో శుద్ధీకరణ రాతి బాణలు అక్కడ ఉంటే అవి ఎందుకు నిమిత్తం ఉన్నాయంటే కాళ్ళు కడుక్కొని లోపలికి ఫంక్షన్‌లోనికి పోవాలా. అది అక్కడ యూదుల ఆచారం. ఆ శుద్ధీకరణ బానలలో నీళ్లను అంచుల మట్టుకు నింపమన. ఈ నీళ్ళు దేనికి సాదృశ్యం అంటే అంచుల వరకు ఇప్పుడు యోహాను సువార్త 2:9లో అంటాడు. నీరుని నింపమని. ఈ నీరు దేనికి సాదృశ్యం అంటే వాక్యమునకు సాదృశ్యం. ఈ బానలు దేనికి సాదృశ్యం అంటే మన ఆహ్, శరీరం అనే ఘటమునకు సాదృశ్యము. ఈ వాక్యము ఎవరు అసలు అంటే ప్రకటన 19:13లో రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పేరు పెట్టుబడి ఉన్నదని యోహాను చూస్తున్నాడు. అయితే ఆయననే వాక్యమై ఉన్న దేవుడు. మన అంచుల మట్టుకు ఈ వాక్యమును మనము నింపుకొని ఉంటే ఆత్మీయంగా అక్కడ ఏం జరుగుతుంది అనంటే, మనము ఒక మంచి ద్రాక్ష రసము మనలోనికి వస్తుంది. అంటే మనము పుచ్చుకుంటున్నటువంటి ఈ దేవుడు మీరు నేను వచ్చు వరకు ఇది మీరు చేయమన్నాడు కదా! అప్పుడు మనం త్రాగినప్పుడు ఆ ద్రాక్ష ఈ నీరు ద్రాక్షారసంగా మారాలి అని అన్నాడా? కాదు. అనలేదు. మీరు పుచ్చుకోండి అన్నాడు అంతే. ఇది కూడా మనము పుచ్చుకున్నప్పుడు మన లోనికి వెళ్ళి అది ఆ ద్రాక్షారసము రక్తంగా మారింది. ఆ నీరేమో ఆ బానలలో పోస్తే ద్రాక్షారసంగా మారింది. ఈ ద్రాక్షారసం మీరు పుచ్చుకొనుడి అనంటే ఈ పుచ్చుకున్నటువంటి లోనికి మన శరీరం అనే ఘటంలోనికి మనము నింపుకున్నప్పుడు అది ఏమవుతుంది? రక్తముగా మారుతుంది. మనము క్రీస్తు వారమని అది తెలుపుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోహాను సువార్త 2:3 మరి ద్రాక్షారసము అయిపోయింది. పాత ద్రాక్షారసము అయిపోయింది. యోహాను సువార్త 2:10 చివరిలో మంచి ద్రాక్షారసము. ఇది క్రొత్త ద్రాక్షారసము. దేవునికి స్తోత్రం. ఇది ఏంటిది అనంటే 1 కొరింథీ 11:25లో పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. అది ఆ నీరు క్రొత్త ద్రాక్షారసముగా మారింది. ఇది క్రొత్త నిబంధనకి సూచన. 2 కొరింథీ 5:17లో కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. యేసును అంగీకరించి వాక్యమును అంగీకరించి వాక్యానుసారంగా జీవించువాడు నూతనమైన సృష్టిగా మారతాడు. అక్కడ ఏ విధంగా అయితే క్రొత్త ద్రాక్షారసముగా మారింది. యోహాను